అంటారంట. అంటే సాతాను బిడ్డలుగా సాతానుడు బిడ్డలుగా పిలవడేవారు. వీళ్ళలో 12,000 మంది సాతాను శిష్యులు ఉన్నారని చెప్పి ఇక్కడ రాయబడింది. మీరు గమనించవలసింది, ఈయన ఇంత ఆకారము, ఈయన ఆవభావాలు కానీ, ఈయన తయారయ్యే పద్ధతిని చూస్తే సాతానుడు బిడ్డలాగానే కనపడుతున్నాడు. కానీ మీరు గమనిస్తే ఇతను ఒకరోజు దేవుడు దర్శనం కలిగి దేవుడి ప్రేమని తట్టుకోలేక ఆ సాతానుడి అనుచరించే వాటివన్నీ వదిలేసి దేవుని ప్రేమను హద్దుకొని మారు మనసు పొందాడట. దేవుడి నామానికి స్తోత్రం. ఈరోజు నేను చెప్పే మాట, దేవుడు పరిశుద్ధులతోనే ఉంటాడు, దేవుడు ప్రతిరోజు ప్రార్థనలు చేసే వారితోనే ఉంటాడు, దేవుడు ప్రతిరోజు ఆదివారం సంఘానికి వెళ్ళే వారితోనే ఉంటారు అనేదే కాకుండా, మీరు గమనించవలసింది, దేవుడి లోకంలోకి వచ్చింది పాపుల కోసము. ఆ దేవుడు ఈరోజు ఈ మనమందరి జీవితాల్లో మన తోడై ఉన్నారు అనేది మనం గ్రహించాలి.